నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో నేను కొన్ని ఆకుకూరలు వచ్చినాయి మన తోటలో తీసుకుంటా. హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి, హాయ్ చెప్పు. హాయ్ సంతోష్. కొంచెం మంచిగా అయింది ఇప్పుడు, అందుకే పైకి తోలుకుని వచ్చిన. చూడండి ఇగో తీసుకుందునా నేను. సరే చూడండి, బెండ మొక్కలు వేసుకున్నా. ఇక్కడ చూడండి గంగవేల్ కూర వచ్చింది మొత్తము. ఇది తీసుకుంటే పైకి లేస్తాయి అవి, మొత్తం తీసుకోవాలి. ఇది అయినా ఇది చూడండి, వర్షాలు పడితే ఇట్లా అవుతుంది గంగవేల్ కూర. మొత్తం మచ్చలు మచ్చలు వచ్చేస్తుంది అన్నట్లు. ఇంక మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకుంటే మళ్ళీ వస్తుంది కూడా మొత్తము. ఇక చూడండి, ఇక్కడ మొత్తం మెంతి కూర వస్తున్నా. చూడండి మధ్యలో మధ్యలో లాలనా తెచ్చిస్తావు. తీసుకో, తాగు, మొత్తం తాగు. చూడండి ఇక్కడ చూడండి గంగవేల్ కూర, చిక్కుడు మొక్కలు వేసుకున్నాయి ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ మధ్యలో మొత్తం గంగవేల్ కూర మొలిచింది. చూడండి ఎంత బాగుంది. చూడండి, అంటే నేను వేయలేదు కానీ అది గాలికి ఇత్తులు పడతాయి కదా, మొలిచినాయి. వేయకుండా కూడా అన్ని ఆకుకూరలు వస్తున్నాయి. చూడండి మనకైతే చాలా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. చూడండి గంగవేల్ కూర. వేరే మొక్కలు కూడా ఉన్నాయి, తీసేసుకుంటా. ఇక్కడ చూడండి టమాటా మొక్కలు మొలిచినాయి, పాలకూర మొలిచింది, ఎన్నో మొలిచినాయి. చూడండి ఈ మొత్తం తీసేసుకుంటేనే మీనికి లేస్తాయి, లేకుంటే లేవవు. ఇక్కడ చూడండి గంగవేల్ కూర. ఇది చూడండి, ఇక్కడ చోలకాయ ఎత్తులు వేసుకున్నా, మొత్తం లేచి కూస్తున్నది. మళ్ళా అది కూడా తీసుకుంటాలే నాన్న, అది కూడా తీసుకుంటా. ఇప్పుడైతే గంగవేల్ కూర తీసుకుంటా. పుండి కూర కూడా తీసుకుందాం, అది కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి బీర మొక్కలు వేసుకున్నా నేను అన్నిట్లో. చూడండి ఎట్లా మొలిచింది. చూడండి ఇది గల్జేరు, గంగవేల్ కూర, ఇవే వాడుకునేటివే మొలిచినాయి. ఇక చూడండి, ఇక మొత్తం ఇది చూడండి గంగవేల్ కూర, తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు. చూడండి ఎట్లా మొలిచింది. చూడండి నిండుగా పోసినట్టే మొలిచింది. చూడండి ఇక్కడ చూడండి తెల్ల గల్జేరు, ఇది తీసుకుందాం ఇప్పుడు. ఇది మొత్తం కుండి ఖాళీ చేసేస్తా అన్నట్లు, ఇంకెక్కువ ముదురుతుంది. నాన్న కట్ చేస్తావా నాన్న? ఇంక వర్షాలు పడతాయి కదా, ఇది మొత్తం ఖాళీ చేసి. నేను ఎండాకాలంలో ఎక్కువ పెట్టలేదు అన్నట్లు ఆకుకూరలు. ఇక అవే మొలిచినాయి. నీళ్ళు పోసిన, ఇట్లా వీలున్నప్పుడు నీళ్ళు ఒకటి పోసినా, ఇవన్నీ మొలిచినాయి. ఇక కొన్ని కుండీల్లో మాత్రమే నాకు అవసరం వచ్చి ఆకుకూరలు పోసుకున్నా, కొన్ని ఇడిచిపెట్టినా కానీ అట్లా ఇంకా నీళ్ళు పోసినాము. నీళ్ళు పోస్తే అట్లా వచ్చేసినాయి. చూడండి ఎట్లా వచ్చింది. చూడండి ఏర్లతో తీసేస్తా, కాకపోతే ఇప్పుడు నాకు మట్టి వస్తుంది మొత్తం. ఇప్పుడే నీళ్ళు కూడా పోసినాం కదా, అందుకోసమని నేను ఇట్లా కట్ చేస్తున్నా. చూడండి అవసరం వస్తుంది కదా అన్నట్లు, ఎట్లయినా విత్తనాలు పడతాయని నాకు తెలుసు, అందుకోసమని నీళ్ళు ఒక్కటి పోసిన. ఇంకా అప్పుడప్పుడు వర్షాలు కూడా పడ్డాయి కదా, ఇక అట్లా మొలిచింది అన్నట్లు. గల్జేరు మొత్తం మొలిచింది. మంచిగా ఆకాకు తీసేసుకొని మనం వండుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇక వర్షాలు కూడా పడతాయి కదా, ఇక అన్నీ ఏదైనా పెట్టేసుకోవాలి. ఇక ఇక్కడ వంకాయ నారు, మిరపనారు నిండా పెట్టేసుకున్నా కదా, ఇంకా అవి కూడా తీసి మధ్యలో తీసి ఇందులో పెట్టేసుకోవాలి. వేరే దాంట్లో ఇక్కడ కూడా మొత్తం ఖాళీ ఉన్నాయి. చూడండి అక్కడ కూడా పెట్టలేదు, ఇంకా పెట్టుకోవాలి. రెండుట్లో మాత్రం తోటకూర పోసిన, మిగతా అన్నీ ఖాళీ ఉన్నాయి. ఖాళీ నింపి పెట్టేసిన, ఇంకా బకెట్లు ఇట్లా అట్లే పెట్టేసిన. ఇవి కూడా ఖాళీ అవుతున్నాయి, ఖాళీ చేయాలి. ఈరోజైతే పొద్దున దొండకాయలు, పాలకూర, వంకాయలు తీసుకున్న. వీడియో తీయడానికైతే కాలేదు. ఇప్పుడు సాయంత్రం ఇంకా సంతోషం తోలుకొని వచ్చి ఇవి అయితే తీస్తున్నా. చూడండి మొత్తం ఇట్లా కట్ చేసుకున్నా. చూడండి ఇంత వచ్చింది, తెల్ల గల్జేరు వచ్చింది ఇంత. ఇడైతే పెడతా. ఇది గంగవేల్ కూర. చూడండి ఇంత వచ్చింది. ఇంకొకటి పుండి కూర వచ్చింది, తీసుకుందాం మనం ఇప్పుడు. ఇది చూడండి పెద్ద చెట్లు, ఇడిచిపెట్టిన 2 చెట్లు. ఇక్కడ చూడండి మొత్తం పుండి కూర పోసుకున్న 15 రోజులు ఎంత బాగా వచ్చింది. చూడండి అందులోనే గంగవేల్ కూర కూడా వచ్చేసింది, మంచిగా వచ్చింది పుండి కూర అయితే. ఇంకా మెంతి కూర కూడా మంచిగా వస్తుంది. చూడండి మిక్సీ జార్లలో కానీ, ఇంకా నేను చిన్న చిన్న గిన్నెలలో కూడా పోసుకున్నా. ఇక్కడ ఇట్లా 4 రోజులు అవి పోసుకొని నానబెట్టి పోసుకున్నా కదా, ఎంత బాగా వచ్చింది. చూడండి
ఇక చూడండి ఇక్కడ కూడా పోసుకున్నా, గిన్నెలులా అన్నిట్లో పోసుకున్నా. టైం దొరికితే అయిపోయి ఏవి పోసుకోవాలి ఏవి చేసుకోవాలనే ఉంటుంది నాకైతే. చూడండి ఇక్కడ పుండికూర అయితే ఉంది, తీసుకుంటున్నా. ఇది ఆ చిన్నదానికన్నా ఇది పులుపు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ముదిరి ఉంటుంది కదా. పుండికూర ముదిరితే మంచిగా ఉంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది అన్నట్లు. మనం చిన్న చిన్నగా ఉన్నదానికన్నా ఇది పులుపు ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకే పెద్ద పెద్ద చెట్లు అయినా కూడా పుండికూర ఒకటి ముదిరితే మంచిగా ఉంటుంది అంటారు. వేరేదేమో అన్ని లేతగా ఉన్నప్పుడే తీసుకుంటారు, కానీ పుండికూర ఒకటి మంచిగా ఉంటుంది, పులుపు ఎక్కువ వస్తుంది అన్నట్లు. చూడండి మన ఆకుకూరలు మనం ఇంటి పూర్తి వండించుకున్న చాలు, ఏ రసాయనాలు లేకుండా, అందులో ఏం లేదన్న, ఏ మందు లేకుండా, ఏ కెమికల్ వాడకుండా మన ఇంటి పూర్తి చాలు. రోజుకు ఒక ఆకుకూర వెళ్ళినా చాలు, 2-3 రోజులకు ఒక కూరగాయలు వెళ్ళినా చాలు అట్లా. ఎందుకంటే సంతోషంతో ఊరికనే ఉంటా కదా నేను, అందుకోసం అని ఖర్చు పెట్టకుండా, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా పండించుకుంటున్నా. మళ్ళీ కొనడం కూడా లేదు కదా, బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది కదా. నేనైతే బయటికి ఎట్లయినా ఓనింగా కొంచెమన్నా ఖర్చు తగ్గియచ్చు అని ఇట్లా చేసుకుంటున్నాను నేనైతే. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. ఈ ఆకుకూరలకు అయితే మందులు చాలా వేస్తారు వాళ్ళైతే, ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ప్రతి దానికి రోగాలు వస్తున్నాయి, వాళ్ళు మాత్రం ఇంకేం చేస్తారు, ఇక అట్లా వేసి పండియాల్సి వస్తుంది. ఇక అందుకే మన ఇంటి పూర్తయినా మనం పండించుకుంటే బాగుంటుందని నాకు ఈ ఆలోచన వచ్చి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది ఇట్లా ఏవట్టి కూడా. చూడండి దీనికి మొత్తం తెల్లనల్లి పట్టింది, మొత్తం తీసేసుకొని చంపేస్తా. ఇది చూడండి ఎట్లా పట్టింది చూడండి, ఇది ఇట్లా నలిపేసుకోవాలి. మొత్తం ఆకు మొత్తం తెంపుకొని ఏడ ఉండనియకూడదు దాన్ని, ఎప్పుడు వస్తే అప్పుడు చంపేసుకుంటేనే మనకు వేరే దానికి పాకకుండా ఉంటుంది. 2 చెట్లు చూడండి ఎంత కూర వచ్చింది. ఇక్కడ ఒక చుక్కకూర చెట్టు కూడా ఉంది చూడండి, చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. నేను ఇది విత్తనాల కోసం విడిచిపెట్టినా నేను, ఎందుకంటే ఎంతో విత్తనాలు తక్కువ ఉన్నాయి, ఇంకా తొట్టి మొత్తం ఉట్టిగానే ఉంది, కానీ ఇది ఉండనని విడిచిపెట్టిన. ఇంకొన్ని రోజులు అయితే విత్తనాలు అవుతాయి, తీసుకుందామని విడిచిపెట్టిన. చూడండి ఇంత పుండికూర అయితే వచ్చింది. ఇంకా మిరప చెట్టు కూడా ఉంది చూడండి, ఇంట్లో మిరప చెట్టు కూడా పూత వస్తుంది మంచిగా, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది చుక్కకూర కూడా మంచిగా వచ్చింది, మిరప చెట్టు, ఇక్కడ కూడా మిరప చెట్లు, ఇక్కడ మొత్తం ధనియాలు పోసుకున్నా. ఇక చూడండి ఇక్కడ కూడా బెండ మొక్కలు అయితే పెద్దగా అవుతున్నాయి. నేను చూడక 4 నెలల బెండకాయలు వేసిన, ఇది వర్షాలు వచ్చినప్పుడు తీసి కింద పెట్టుకోవాలి, 3 నెలలు అనుకొని వేసిన. చూడండి తెల్లనల్లి చూడండి ఇంత చిన్నగా ఉంది చెట్టు, ఇక చూడండి ఇట్లా అనేసుకోవాలి. చూడండి చెట్లకు ఆయబ్బా ఎట్లా వచ్చింది చూడండి, ఇంత చిన్నగా ఉన్నాయి. ఇది పట్టిందంటే చెట్లు మీనికి లేవు ఇంకా. నీకు చెప్తున్నానా నేను, సంతోష్ చూడండి మూలుగుతున్నాడు. లైక్ చేయమని చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు, చెప్పు చెప్పు. చూడండి ఇంత పుండికూర వచ్చింది, ఇంత తెల్ల గల్జేరు, ఇంత గంగవాయిల కూర, చాలు 2 రోజులకు సరిపోతుంది. చూసిండ్రు కదా నా ఆకుకూరలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్తున్నాడు సంతోష్ అయితే చూడండి. బాయ్.